బీసీ రిజర్వేషన్ కోసం జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ పేరికా సంఘం అధ్యక్షులు సుందర వీర భాస్కర్ మాట్లాడుతూ బీసీలో అయినటువంటి మేము జనాభాలో 60% ఉన్న మేము చట్టసభలో మాకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ రోజు తెలంగాణ బంద్ కు పిలుపు ఇవ్వడం జరిగింది. జనాభా తమాషా ప్రకారం మేమెంతో మాకు అంత వాటా కావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలు, వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణ సముదాయాలకు బంద్ స్వచ్ఛందంగా నిర్వహించడం జరిగింది. సుందర వీర భాస్కర్ తరపున పెరక సంఘం అధ్యక్షుల వాళ్ళ తరపున వచ్చి మాట్లాడుతున్నాము. బీసీ ఉద్యమంలో భాగంగా అనాది నుండి కూడా ఈ యొక్క బీసీ బహుజనుల్ని అనగదొక్కి అగ్రకులాలు వారు కంచుకోటను కట్టుకున్నారు. ఆ కంచుకోటను బద్దలు కొట్టే సమయం ఆసన్నమైంది. ప్రతి బీసీ బిడ్డ ఐక్యంగా ముందుకు వస్తూ స్వచ్ఛందంగా వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాలని, వాళ్ళకు జరిగినటువంటి రిజర్వేషన్లలో నష్టాన్ని గుర్తించి ముందుకు వచ్చి ఈ రోజు ఉవ్వెత్తున ఉద్యమాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. మనకు మహనీయులైన బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, జ్యోతిరావు పూలే వాళ్ళు అణగారిన వర్గాలకు కల్పించినటువంటి భారతదేశ రాజ్యాంగంలోని అంశాలని గాని, రిజర్వేషన్లు గాని అందిపుచ్చుకునే అవకాశం లేకుండా ఈ రోజు అగ్రకులాలు చేస్తున్నాయి. కాబట్టి ఆ అగ్రకులాలకు వ్యతిరేకంగా ఈ రోజు పెరక కులం తరపున, బీసీ తరపున అందరం పోరాటం చేసి మనమెంతో మన వాటా అంతా అనే దాన్ని నినాదంగా తీసుకొని పోరాటం చేసి ముందుకు సాగాలని కోరుకుంటూ రాష్ట్ర కమిటీ సూచన మేరకు సుందర వీర భాస్కర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ. రానున్న రోజుల్లో బీసీ సంఘాలు ఏవి కార్యాచరణ ఏమిగా ఉండబోతుంది? రానున్న రోజుల్లో బీసీ సంఘాల యొక్క కార్యాచరణ అనేది చాలా ఉవ్వెత్తున ఉంటుంది. ప్రతి ఒక్కరిని మనము ఒక్కొక్కరిగా పురి అల్లుకొని ఒక తాడుగా పేరినట్టుగా మేమందరం ఒకరికొకరం తోడై ఒక ఉవ్వెత్తున ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని మేము చెప్తున్నాం. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టసభలలో 42% అమలయ్యేదాకా మా పోరాటం తప్పదని బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఎల్బీ నగర్, శ్రీనివాస్ తో నవీన్.